హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? తమిళ చూశారు కదా. తమిళలో చూసినట్టుగానే ఇన్ని కంపెనీస్ మన ఏపీలో ఎక్కడ ఉన్నాయి? మీ అందరికీ డౌట్ వచ్చి ఉంటుంది. ఎక్కడో కాదు గైస్, మన ఏపీలోనే శ్రీ సిటీ. అంటే మీకు బాగా క్లియర్గా అర్థం అవ్వాలంటే శ్రీ సిటీ అనేది మన తిరుపతి డిస్టిక్లో ఉన్న సత్యవేడు, వరదయ్యపాలెం అనే మండలాల్లో కొన్ని ప్లేసెస్ని బాగా డెవలప్ అవ్వలేని ప్లేసెస్ని వాళ్ళు గ్యాదర్ చేసుకుని ఆ ప్లేసెస్ని డెవలప్ చేసి ఒక శ్రీ సిటీగా అయితే వాళ్ళు అయితే డెవలప్ చేశారు గైస్. ఈ ప్లేస్లోనే ప్రజెంట్ అయితే మనకి ఈ కంపెనీస్ అన్ని రన్ అవుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ని ఎస్టాబ్లిష్ చేసింది అయితే 2007లో అయితే చేశారు. అలాగే ఇది స్టార్ట్ అయింది మాత్రం 2009లో అయితే స్టార్ట్ అయింది. అంటే ఇది అప్పట్లో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్లో అయితే స్టార్ట్ అయింది. ఈ శ్రీ సిటీ వచ్చేసి టోటల్ 7500 ఎకర్స్లో అయితే టోటల్ ఎస్టాబ్లిష్ అయితే ఉంది. అలాగే ఇది మనకి ఏపీకి వచ్చేసి సౌత్లో అయితే ఉంటుంది. అలాగే చెన్నైకి అయితే నార్త్లో అయితే ఉంటుంది. ప్రజెంట్ ఈ శ్రీ సిటీని అయితే మన ఏపీకే ఇండస్ట్రియల్ హబ్గా అయితే పిలుస్తున్నారు. ఈ ఇండస్ట్రియల్ హబ్లో మేజర్గా మన ఇండియా కంపెనీసే కాకుండా అబ్రాడ్ కంపెనీస్, అలాగే అవుట్ ఆఫ్ కంట్రీ మన బయట కంపెనీస్ కూడా చాలా అయితే ఎస్టాబ్లిష్ చేశారు. ఓవరాల్ చూసుకుంటే 220+ కంపెనీస్ అయితే మన ఈ శ్రీ సిటీలో అయితే ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నాయి. అందులో మనం ఎగ్జాంపుల్ కొన్ని తీసుకుంటే కనుక పెప్సికో, టీవీఎస్, ఐటీసీ, ఎంఆర్ఎఫ్, బ్రిటానియా, అలాగే కియా, ఇలా మనకు తెలిసిన ఎన్నో కంపెనీస్ మన దగ్గరలోనే మన శ్రీ సిటీలో అయితే ప్రజెంట్ అయితే వాళ్ళ కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేసుకుని వాళ్ళ ప్రోడక్ట్స్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ అయితే చేస్తున్నాయి. మీకు ఇంకా మన చాలామందికి అయితే ఈ విషయం తెలియదు గైస్. మన ఏపీలోనే మన దగ్గరలోనే చాలా ప్రోడక్ట్స్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ అయితే అవుతున్నాయి. ఈ విషయాలు తెలియక కంపెనీస్ లేవని అందరూ అనుకుంటున్నారు. ఆల్మోస్ట్ 220+ కంపెనీస్ అయితే మన ఏపీలో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక సెజ్ కింద ప్రకటించి అయితే చేశారు గైస్. ప్రజెంట్ మన శ్రీ సిటీకి అయితే మల్టీ ప్రొడక్ట్ స్పెషల్ ఎకనామిక్ జోన్ సెజ్ అని దీన్ని చేశారు. అలాగే డొమెస్టిక్ ట్రాఫిక్ జోన్ కూడా DTZ కింద చేశారు. అలాగే ఫ్రీ ట్రేడ్ వాటర్ హౌస్ జోన్ కూడా చేశారు. అలాగే ఇంకోటి వచ్చి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ కింద కూడా చేశారు. ప్రజెంట్ ఈ శ్రీ సిటీకి కనెక్టివిటీ చూసుకుంటే కనుక మనకి తిరుపతి ఎయిర్పోర్ట్ వచ్చేసి 75 కిలోమీటర్స్ అయితే ఉంది. అలాగే చెన్నై ఎయిర్పోర్ట్ వచ్చేసి 75 కిలోమీటర్స్ ఉంది. అలాగే కృష్ణపట్నం పోర్ట్ వచ్చేసి మనకి 100 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంది. అలాగే చెన్నై పోర్ట్ చూసుకుంటే 65 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంది. చూసారు కదా గైస్, ఈ శ్రీ సిటీ వచ్చేసి మనకి తిరుపతి డిస్టిక్లో ఉన్నా సరే తిరుపతి ఎయిర్పోర్ట్ మాత్రం టోటల్ 75 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఈ శ్రీ సిటీ మాత్రం మన ఏపీకి, అలాగే చెన్నైకి, అలాగే తమిళనాడుకి బార్డర్లో అయితే ఉంటుంది. మేజర్ మన ఇండస్ట్రియల్ మళ్ళీ కంపెనీస్ అన్నీ కూడా ఆ ఏరియాలో అయితే డెవలప్ అవ్వడం జరిగింది. మీకు స్క్రీన్ మీద చూసుకుంటే కనుక నార్త్ అమెరికన్ కంపెనీస్ టోటల్ మనకి 220 కంపెనీస్లో నార్త్ అమెరికా నుంచి వచ్చిన కంపెనీస్ ఎన్ని అయితే ఉన్నాయో మీకైతే స్క్రీన్ మీద చూపిస్తాను, చూడండి గైస్. అలాగే నెక్స్ట్ వచ్చేసి యూరోపియన్ కంపెనీస్, యూరోప్ నుంచి మనకి ఎస్టాబ్లిష్ అయిన కంపెనీస్ మొత్తం అయితే మీకు స్క్రీన్ మీద చూపిస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ వచ్చి ఏషియన్ కంపెనీస్, మన ఏషియాలోనే ఉన్న కంపెనీస్ అన్ని కూడా ఏమైతే మన శ్రీ సిటీలో ఎస్టాబ్లిష్ అయ్యాయో అవన్నీ కూడా మీకు అయితే లిస్ట్ ఇచ్చిన, ఒకసారి మీరు వీడియోని పాజ్ చేసుకుని అయితే చెక్ చేసుకోండి గైస్. అలాగే నెక్స్ట్ వచ్చి మన ఇండియన్ కంపెనీస్, మన ఇండియాలో డెవలప్ చేసిన కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి మన శ్రీ సిటీలో ఏమైతే పెట్టారో అవన్నీ కూడా లిస్ట్ అయితే మేము ఇక్కడ పెట్టాను గైస్, మీరైతే చెక్ చేసుకోండి. మీలో ఎవరైనా చాలామంది ఈ కంపెనీస్లో జాబ్ చేయాలనుకున్న వాళ్ళు ఒక్కసారి అయితే ఈ కంపెనీస్లో అయితే చెక్ చేసుకోండి. ఓకే గైస్, మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాలనుకుంటున్నాను. మన శ్రీ సిటీకి వచ్చిన కొన్ని అవార్డ్స్ అయితే మీకు అయితే స్క్రీన్ మీద చూపిస్తాను గైస్. ఇది 2 days వీడియో అయితే టోటల్ 220+ కంపెనీస్ అయితే మన శ్రీ సిటీ అంటే మన ఏపీలోనే ఉన్నాయి గైస్. నెక్స్ట్ వీడియో వచ్చేసి ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉన్న నాకు కొత్త టాపిక్తో మళ్ళీ వస్తాను. అప్పటికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, డైలీ ఫాలో ట్రై చేయండి. JEE మెయిన్స్ కౌన్సిలింగ్లో కానీ అలాగే CSAB చాయిస్ ఫిలింలో ఏ డౌట్స్ ఉన్నా సరే కామెంట్స్ అయితే చేయండి గైస్. మన ఛానల్ అయితే వీడియోస్ ఉన్నాయి. అలాగే మీరు పర్సనల్ మెంటర్షిప్ కావాలంటే కనుక నన్ను డైరెక్ట్గా నాకు ఫామ్ ఉంది, ఫామ్ ఫిల్ చేసి నాతో మాట్లాడుకోవచ్చు. లేదంటే ప్రీ కాలేజ్ వెబ్సైట్లో కూడా మీరు చేసుకుని అయితే నాతో మాట్లాడవచ్చు. థ్యాంక్ యూ గైస్.